ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి జూలైలో జరగబోయే ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సో చాలా మంది ట్రేడింగ్ అనేది మానేస్తున్నారు. ఈ బ్రోకర్స్ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆపేస్తున్నామని చెప్పడం జరుగుతుంది కదా. ఎందుకు మార్కెట్లో ఇలా జరుగుతుంది అంటారు? రీసెంట్ గా ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న మేజర్ బ్రోకర్స్ దగ్గర యాక్టివ్ ఉండే క్లయింట్ లిస్ట్ తగ్గుతుందండి. అది ఎనీవేర్ బిట్వీన్ 0.5 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 5% దాకా యాక్టివ్ క్లయింట్స్ డ్రాప్ అయిందనమాట. అండ్ మార్కెట్ బాగా పెరుగుతున్న ఈ టైంలో అకౌంట్స్ ఇంకా పెరుగుతూ పోవాలి యాక్చువల్గా అయితే. బట్ తగ్గటం అనేది మనం చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాం, చాలా సంవత్సరాల తర్వాత. ఓకే, ఇప్పుడు మనం డేటా మనం చూసామనుకోండి, ఓవరాల్గా మన బీఎస్సీలో కనుక చూసుకుంటే 22 కోట్ల మంది స్టాక్ మార్కెట్లో ఉన్నారు. అయితే 22 కోట్ల మంది ఇండివిజువల్ అంటే చెప్పలేము, ఎందుకంటే ఒక పాన్ కార్డ్తో నెంబర్ ఆఫ్ అకౌంట్లు ఎన్నో ఉండొచ్చు కదా. 40 దగ్గర బ్రోకర్ దగ్గర మీకు అకౌంట్ ఉందనుకోండి, మీకు 4 అకౌంట్లు ఉన్నట్టు చూపిస్తుంది. బట్ యూనిక్ ట్రేడింగ్ అకౌంట్స్ అనుకోండి, ఒక పాన్ కార్డ్ ఒకటే అకౌంట్ అనుకున్నప్పుడు ఇండియాలో రఫ్గా ఒక 9 crores ఉన్నారు స్టాక్ మార్కెట్లో. ఓకే, ఇప్పుడు వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరగాలి మామూలుగా అయితే. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఉన్న వాలటిలిటీ అయి ఉండొచ్చు, ఎందుకంటే అక్టోబర్ నుంచి మనటి జూన్ వరకు అది పడుతూనే ఉంది మార్కెట్, మన మే వరకు పడుతూనే ఉంది మార్కెట్. దానివల్ల అయి ఉండొచ్చు. లేదు అంటే ఈ ట్రంప్ టారిఫ్ వార్ తోటి అన్సర్టనిటీ ఎక్కువ అవుతుంది కదా, దానివల్ల అయి ఉండొచ్చు. రెండోది, రీసెంట్గా ఆప్షన్ మార్కెట్ బాగా ఎక్స్పైరీస్ అని ఆపేశారు. అన్ని ఎక్స్పైరీస్ని 2 ఉంచి మిగతా మొత్తాన్ని మంత్లీ ఎక్స్పైరీ చేశారు. ఆప్షన్ మార్కెట్ తగ్గటం ద్వారా టెంపరీగా ఉన్న స్పెక్యులేషన్ చేసేవాళ్ళు తగ్గి ఉండొచ్చు, అలా అయి ఉండొచ్చు. అండ్ డిఫరెంట్ రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. మొత్తానికైతే ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత అంటే బ్రోకర్స్కి యాక్టివ్గా ఉండే క్లయింట్ లిస్ట్ తగ్గుతుంది అనమాట. నేను లిస్ట్ ఇస్తున్నాను చూడండి, నేను ఎవరి దగ్గర ఎంత మంది దగ్గర, గ్రో కావచ్చు, జీరోదా కావచ్చు, ఏంజిల్ 1 కావచ్చు, అండ్ అప్స్టాక్ కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ మేజర్ బ్రోకర్స్ దగ్గర అండ్ క్లయింట్స్ ఎనీవేర్ బిట్వీన్ 1 to 5% దాకా డ్రాప్ అయ్యారు. అండ్ ఇది బహుశా అన్సర్టనిటీ వల్ల అదే ఉంటుంది. పైగా ఎక్స్పైరీస్ అన్ని ఇప్పుడు మార్చారు కాబట్టి దాని కూడా అయి ఉండొచ్చు. ఇంతకుముందు ఎవ్రీడే ఒక ఎక్స్పైరీ ఉండేది, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఇట్లా. ఇప్పుడు 2 తప్ప మిగతా మొత్తాన్ని మంత్లీ ఎక్స్పైరీకి మార్చారు. అందుకని టూ మచ్ ఆప్షన్ ట్రేడింగ్ చేసి స్పెక్యులేటర్స్ మేబీ తగ్గినట్టున్నారు, అలా కూడా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్ క్లయింట్ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటారు, ఎక్స్పైరీ ట్రేడ్ చేద్దాం అన్నట్టు. బహుశా అన్ని ఎక్స్పైరీ ఇప్పుడు లేవు కాబట్టి అవసరం లేదని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేసి ఉండొచ్చు కూడా, చెప్పలేము. అవి డూప్లికేట్ అకౌంట్ అయి ఉండొచ్చు, లేదా ఒరిజినల్ అయి ఉండొచ్చు. మొత్తానికైతే ఫస్ట్ టైం అండ్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళు తగ్గారు. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు, క్లయింట్స్ దగ్గర యాక్టివ్ క్లయింట్స్. అది కూడా మార్కెట్ రైజ్ లో ఉన్నప్పుడు, మార్కెట్ బాగా రైజ్, ఎందుకంటే లాస్ట్ 3 months నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ 15% రికవర్ అయింది. ఈ టైంలో ఈ అకౌంట్ తగ్గటం అనేది కొంచెం ఆలోచించాలి, ఎందుకు తగ్గుతుంది అనేది. రెండోది, ప్రతి స్టేజ్లో ఏదో ఒక స్టేజ్లో మెచ్యూరిటీ వస్తుంది మార్కెట్కి. వచ్చినప్పుడు ఏంటంటే స్పెక్యులేషన్ తగ్గిద్ది అనమాట, మార్కెట్కి మెచ్యూరిటీ వచ్చే కొద్దీ. అలా కూడా ఉండొచ్చు. అందుకని మార్కెట్ 1 way రూట్లో ఖచ్చితంగా ఎవ్రీ మంత్ 2% గ్రోత్ ఉండాలి రూల్ ఏం లేదు కదా. ఎందుకంటే కోవిడ్ కాంచి ఇప్పుడు చాలా పాజిటివ్ పెరిగింది మార్కెట్లో. అకౌంట్స్ చాలా మంది అకౌంట్లు ఓపెన్ చేశారు. ఇప్పుడు మేబీ వాళ్ళు కన్సల్టేషన్ అవుతున్నట్టుంది ఆ బ్రోకర్ల దగ్గర కూడా, అలా కూడా అయింది. అంటే ఇలా మార్కెట్ రైజ్ అయినప్పుడు తగ్గడం వల్ల బ్రోకర్స్ క్లయింట్స్ ఇలా డౌన్ అవడం వల్ల వీళ్ళకి లాస్ ఉంటుందా సార్? డెఫినెట్లీ ఎక్స్చేంజ్కైనా అండ్ బ్రోకర్స్కైనా మనీ ఎలా వస్తుంది అంటే, ఎంత ఎక్కువ ట్రేడ్ జరిగితే అంత ఎక్కువ వాళ్ళకి ఇన్కమ్ జరుగుతుంది. ప్రతిసారి మీరు ట్రేడ్ చేస్తే అండ్ బ్రోకర్కి అమౌంట్ ఇవ్వాలి, అండ్ ఎక్స్చేంజ్కి అమౌంట్ ఇవ్వాలి, అండ్ ఈ స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేసేది సెబీ వాళ్ళు అనమాట, వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి. ఇట్ నెగ్లిజిబుల్, ₹10 ఉంటుంది వాళ్ళకి, బట్ స్టిల్ యూ హ్యావ్ టు పే, వాళ్ళకి పే చేయాలి. స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి, ప్రతి అసెట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసుకోవాలి. అండ్ జిఎస్టీ పే చేయాలి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే చేయాలి. ఈ 6 ఉంటాయి, 6 పంచుకుంటారు. అంటే కొనేటప్పుడేమో ఓన్లీ ఎస్టీటీ ఉండదు, ఓన్లీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే స్టాంప్ డ్యూటీ ఒకటే ఉంటుంది. సెల్ చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీ ఉండదు, బట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే ఎస్టీటీ ఉంటుంది. ఎస్టీటీ చాలా ఎక్కువ ఉంటుంది, టోటల్ అమౌంట్లో నీకు ఎస్టీటీ చాలా ఎక్కువ అది. కాబట్టి ఈ 6 ప్లేయర్స్ ప్రతి ట్రేడ్లో పంచుకుంటారు అమౌంట్ని, కాబట్టి వాళ్ళకి ఎక్కువ ట్రేడ్ జరిగితే ఎక్కువ లాభం కదా. అందుకని
అందరూ ట్రేడ్లు మానేస్తే ఎవరు లాస్ అంటే వీళ్ళందరికీ లాస్. అందరికీ గవర్నమెంట్ ఆఫ్ loss. ఇండియా క్లాసు, స్టేట్ గవర్నమెంట్ క్లాసు, సెబీ క్లాసు, వీళ్ళందరి క్లాసు. అందుకని నిజంగా వాళ్ళు ట్రేడ్ అకౌంట్ తగ్గితే అమ్మాయి స్పెక్యులేషన్ తగ్గుతుందని హ్యాపీలో అవుతారంటే అట్టేం ఉండదండి. అంటే గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు సార్, ఫస్ట్ టైం. అప్పుడప్పుడు జరుగుద్ది అది, బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం. కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం. బహుశా ఆ స్పీడ్ ఇప్పుడు కన్సల్టేట్ అవుతుందేమో, ఎప్పటికీ ఆ స్పీడ్ ఉండకపోవచ్చేమో, టెంపరీ కన్సల్టేట్ అవుతుందేమో. మొత్తానికైతే స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ తగ్గుతుంది. పర్టికులర్గా ఇప్పుడు జేమ్స్ స్ట్రీట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అయితే ఆల్మోస్ట్ మార్కెట్ 25% డ్రాప్ అయింది యాక్టివిటీ, ఆప్షన్ యాక్టివిటీ. Yes. దట్స్ గుడ్ యాక్చువల్. థ్యాంక్ యూ సార్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.